కేంద్ర ప్రభుత్వ వైఖరిపై డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీకి పాల్పడి కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కిందని ఆరోపించారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అనారోగ్య కారణాల వల్ల బతుకమ్మ చీరల పంపిణీని నవంబర్ 27 తర్వాత చేపడతామని ఆడపడుచులను కోరారు. జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల అనుసారంగా తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ మీద సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. అయితే మనకు తెలంగాణలో కూడా అక్టోబర్ 15 వరకు ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాగైతే ఓట్ చోరీకి పాల్పడుతుందో, అంటే అనేక అక్రమాల ద్వారా అధికారంలోకి వచ్చి ఇవాళ గద్దెనెక్కి కూర్చుందో ఆ విషయాలన్నీ కూడా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరించి చెప్పి వాళ్ళ సంతకాలు అనేటివి తీసుకోవడం పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పేసి ఏఐసీసీ ఆదేశించడం జరిగింది. అయితే ప్రేమ్సాగర్ రావు గారు చెప్పిండ్రు, ప్రతిసారి కూడా మన మంచిర్యాల జిల్లా, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గం డిజిటల్ మెంబర్షిప్ కానీ మిగతా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అయితే ఈసారి 1,50,000 మందితోని మనం ఈ ఓట్ చోరీ సంబంధించి వాళ్ళకి చెప్పి వాళ్ళ సంతకాలు అనేటివి దానికి వ్యతిరేకంగా మనం సంతకాలు అనేటివి ఆ ఓట్ చోరీని అరికట్టే విధంగా సంతకాల సేకరణ చేయాలి అని మా కార్యకర్తలకి ప్రేమ్సాగర్ రావు గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.